నేను ప్రభాకర్ రావు గారిది చూశాను ఆ ప్రాసెస్. కానీ రైతు తన మా చెప్పినట్టుగా తన లెవెల్లో చేసేటప్పుడు కూడా చాలా డౌట్లు ఉంటాయి. బేసికల్గా నేను పపాయ సీడ్స్ని చూశాను, ఎంతసేపు డ్రై చేయాలా అని ఆ డీటెయిలింగ్ అనేది ఎవరికి కూడా ఎవరు ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే అది జర్మినేషన్ అవుతుందా కాదనే పెద్ద డౌట్ అనమాట. అంటే సీక్వెన్స్ ఫస్ట్ మనం రైట్ సీడ్ని సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, దాని తర్వాత రైట్ వే ఆఫ్ దాన్ని గ్రో చేయడము, తర్వాత హార్వెస్ట్ చేయడము రైట్ టైంలో, దెన్ ఎట్ ద అది అయిపోయినాక ఫోర్త్ స్టేజ్లో దాన్ని ప్రిజర్వ్ చేయడం. ఆ ప్రిజర్వ్ చేయడం దగ్గర మనం ఏమాత్రం చిన్న నెగ్లిజెన్స్ చేసినా కానీ నెక్స్ట్ మనం ఎవరికైనా వాళ్ళు ఇచ్చినప్పుడు రియల్లీ ప్రాపర్ జర్మినేషన్ ఉండదు. ఆర్ వీ ఏబుల్ టు రియల్లీ క్రాస్ చెక్ దట్ ఈ క్లినికల్ ట్రయల్స్ చేసి ఇస్తున్నారా అంటే కాదు. ఎవరి లెవెల్లో వాళ్ళు ఇప్పుడు ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, వెన్ వీ క్వశ్చన్ మనం ఎవరినైనా అడిగినప్పుడు అది క్లియర్గా ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో పీపుల్ లైక్ అస్ వీ నీడ్ టు రియల్లీ give the confidence for the farmers or the freshers who will come into this kind of a journey. ఉదాహరణకి పపాయ ఎగ్జాంపుల్ చెప్తానండి. పపాయలో మనకి ఆడయి వస్తాయి, మగయి వస్తాయి. అట్లానే మంచి స్వీట్ ఉన్న పండ్లు వస్తాయి, స్వీట్ లేని పండ్లు కూడా వస్తాయి. ఒక్కోసారి వైరస్ వచ్చిన పపాయలు కూడా ఉంటాయి. సో ఎప్పుడన్నా మనం పపాయ ఇత్తనాలకు తీస్తున్నామంటే బెస్ట్ స్వీట్ ఉన్న ఫ్రూట్ మనం తీసుకుంటాం. దేశీ వెరైటీస్లో, నాట్ రెడ్ లేడీ అయి కాదు, దేశీ రకాల్లో మనకి ఒక్కొక్క పొప్పడి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తెలుసా అండి? 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. దానికి కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండాలి. ఫస్ట్ స్ట్రైట్గా వెళ్తుంది, మీదికి వెళ్ళి కాయలు వస్తాయి, తర్వాత పక్కలు వస్తుంది, పక్కల నుంచి బ్రాంచెస్ నుంచి కూడా కాయలు వస్తాయి. అట్లా చూస్తే మీకు ఆ వయసు అనేది ఆ పొప్పడి చెట్టుని చూస్తేనే తెలుస్తుంది. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఎర్ర పపాయ, పచ్చ పపాయ అని. ఈ పపాయలో మనము మేలు ఫిమేల్ని సపరేట్ అయితే చేయలేమండి. పొప్పడి ఇత్తనాలని తీసి ఎండబెట్టాలన్నప్పుడు మనం పండు తినేటప్పుడు ఆ ఇత్తనాలని సపరేట్ చేయటం ఒకటి. చేసిన తర్వాత పపాయ ఇత్తనాలని నీకు ఆ మీద జిగురు మొత్తం పోవాలి, నాకు క్లీన్ ఇత్తనాలు షాప్లో కొనుక్కున్నట్టు రావాలి అనుకుంటే 1-2 రోజులు నీళ్ళల్లో అట్లానే ఉంచండి. ఉంచితే ఆ మీద ఉన్న ఆ జిగురు లాంటి పదార్థం అంతా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయినప్పుడు దాన్ని పిసికేసి సన్ డ్రై చేయటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనకు ఆ ఓపిక లేదు అన్నప్పుడు తీసిన తర్వాత బుడిదలో వేసి రుద్దేసి సన్ డ్రై చేయటం రెండో పద్ధతి. చేసిన తర్వాత దాన్ని సీవ్ చేసి సీసాలో ఎండిపోవాలి, మాయిశ్చర్ అనేది ఉండొద్దండి ఎక్కువ. అట్లా అని మే 25 రోహిణి కార్తీ ఎండలకు మాత్రం ఎండబెట్టొద్దే. సో సన్ డ్రై మొత్తం మంచిగా ఎండిపోయిన తర్వాత దాన్ని తీసి సీసాల్లో పెడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాకా ఉంటుంది. ఏ ఇత్తనమైనా కానీ ఈ సంవత్సరం పండిన ఇత్తనము వచ్చే సంవత్సరం వేసినప్పుడు 95% వరకు జర్మినేషన్ ఉంటుందండి. నీకు సంవత్సరం దాటిందంటే నీకు జర్మినేషన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అదే మీకు ఎనీ ఆఫ్ బీన్ ఇత్తనాలు తీసుకుంటే యాక్చువల్గా 5 ఇయర్స్ వరకు జర్మినేషను ఉంటుంది. కానీ ఫస్ట్ ఇయర్ 95% అట్లా ఉంటుంది, 100% కూడా ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 70%, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 50% జర్మినేషన్ పర్సంటేజ్ తగ్గుకుంటా పోతుంది. ఇంకొకటి, ఎప్పుడైతే నా ఇత్తనాలు నేను తీసి పెడతానో ఆ ఇత్తనాలు తీసి పెట్టినప్పుడు ఫస్ట్ మనం అంటే మా పద్ధతి చెప్తున్నాం, మేము ఫస్ట్ మంచి పండు తిన్న తర్వాత ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే ఆ ఇత్తనాలు ఇంకా ఎండబెట్టను కూడా ఎండబెట్టను, తీసుకుపోయి ఎక్కడ డ్రిప్ ఉందో అక్కడ పెట్టేస్తాను. అవి నారు కూడా పోయాను, ఆ డ్రిప్పుల దగ్గరే కుప్పలు కుప్పలు మొలుస్తాయి. ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో వాటిని తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. అదొక పద్ధతి. లేదా నువ్వు నర్సరీ, ప్రతి ఒక్కరికి మనం చెట్లు పండించుకోవాలనుకున్నప్పుడు ఇంటి ముందు చిన్న ప్లాస్టిక్ కవర్లు, చిన్న ముంతలు, బిర్యానీ ఆర్డర్ చేసుకున్న కుండలు, దాంట్లో ఇంత బయోచారు ఎరువు వేసేయండి, ఇత్తనాలు పెట్టేసేయండి. ఎందుకు రావో చూడండి, 10 ఇత్తనాలు వేయండి. 10 ఇత్తనాలు జర్మినేషన్ టెస్ట్ చేయాలనుకున్నప్పుడు 10 ఇత్తనాలు వేసి ఆ నర్సరీ ప్యాకెట్లోనో కుండలోనో పెట్టండి. సో దాంట్లో ఎన్ని మొలకలు మొలిచినాయో చూడండి. దాన్ని బట్టి నీ పర్సంటేజ్ ఆఫ్ జర్మినేషన్ అనేది, జర్మినేషన్ టెస్ట్ ఈజ్ ఓవర్. పపాయ అట్లానే మీకు దేశీ మామిడి పండ్ల ఇత్తనాలు కావాలనుకున్నప్పుడు ఆ ఇత్తనాలు తిని ఒక దగ్గర ఎండబెట్టేసుకోండి. అది కూడా మరీ ఎండిపోవద్దండి. అది కూడా భూమిలో వేసిన తర్వాత దాని మీద చెత్త చెదారం వేసేయండి, దాని మీద మట్టి వేసేయండి. వర్షాకాలానికి మొలకలు వచ్చేస్తాయి. అట్లానే పనస తినేటప్పుడు మాత్రం అది గ్రాఫ్టెడ్ పనసనా దేశీ పనసన విత్తనంతో వచ్చిన మొలకనా అని చూసుకోవాలి. ఎందుకంటే గ్రాఫ్టెడ్ పనస విత్తనం మనము భూమిలో వేసినప్పుడు మనకి ఏది వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పనస రకాలు మనకి
చెట్టు పెరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ పనస కాయ కోసిన తర్వాత అది బాగలేదనుకోండి, వ్యాక్ అనిపిస్తుంది, అంత శ్రమ వేస్ట్ అయింది అనిపిస్తుంది. కాబట్టి పనస చెట్లు మీరు పెట్టుకునే ముందు ఫస్ట్ ఆ ఇత్తనం నుంచి వచ్చిన చెట్ట, గ్రాఫ్టెడ్ చెట్ట అని చూసుకోవాలి. విత్తనం నుంచి వచ్చిన చెట్టు అయితే ఆ పండు తిని పెట్టేసుకోండి. అందుకే ట్రస్టెడ్ సోర్స్ అనేది, అంటే ట్రస్టెడ్ సోర్స్ అంటే నీకు నమ్మకం అవతల వాళ్ళ మీద, ఈ రైతు దగ్గర తీసుకోపోతే నా దగ్గర పక్కా మంచి విత్తనాలు వస్తాయనే నమ్మకం ఉండాలి. సో అలాంటి చెట్టు విత్తనాలు మాత్రమే మళ్ళా రెండోసారికి నారు పోయటం కానీ ప్యాకెట్లో పెట్టడం కానీ జరుగుతుంది. బాగలేని పండుకి పక్కన పడేస్తాం. అట్లనే కందులు పంటలు తీసుకోండి, బెస్ట్ కందులు తీస్తాం. బెస్ట్ లావు చూసి వాటిని ఎండబెట్టి వాటిని మళ్ళా చెరిగి, అది సమ్మమ్మ చెప్తుంది, బూడిద వేపాకు అవన్నీ వేసి ఎట్లా ప్రిజర్వ్ చేస్తాము అని. అది ఒక పద్ధతి ఉంది, అది కూడా మీరు వినాలనుకుంటే సమ్మమ్మ చెప్తుంది. తర్వాత ఇంకా కూరగాయ విత్తనాలు, బీరకాయలు వదిలిపెట్టండి, సొరకాయలు వదిలిపెట్టండి. మీరు బీరకాయలు పండించాలనుకుంటే వేప చెట్టుకి ఎక్కిచ్చేసేయండి, మునగ చెట్లకి ఎక్కిచ్చేసేయండి. వర్షాకాలం మునగ చెట్లు నీకు ఆకు కూడా ఉండదు. ఎక్కడ మునగ చెట్టు ఉందో నెక్స్ట్ ఒక బీరపాది వేసేయండి, మీదికి వెళ్ళిపోతుంది. వేప చెట్టు ఎక్కడ ఉందో అక్కడ సొర చెట్లు పెట్టేసేయండి, మీదికి వెళ్ళిపోతాయి. సో మనం చేయాల్సిన పని లేదు, మనం ట్రెల్లీ కట్టాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ట్రెల్లీస్ని మనం ఎట్లా వాడుకోగలుగుతాం అనేదే ఇంపార్టెంట్. అవి అయితే కాయలు ఉంటాయి. అట్లనే మీకు బీట్రూట్కి కూడా కాయలు వస్తాయి మీద. రాడిష్కి తెల్లగడ్డలు ఉంటాయి కదా, ఆ గడ్డలకు కూడా మీద కాయలు వస్తాయి, అవన్నీ తీసి పెట్టుకోవటం. ఉల్లిగడ్డ విత్తనాలు చేయాలనుకున్నప్పుడు బెస్ట్ ఉల్లిపాయ తీసుకొని భూమిలో పెట్టేసేయండి. ఆ ఉల్లిపాయ ఎప్పుడైతే పెడతామో అది విత్తనం పూత వస్తుంది. ఆ విత్తనాలని మళ్ళీ మనము నాటుకోవాలంటే నాటొద్దు, నారు పోసుకొని వాటిని తిరిగి నాటినప్పుడు దాన్ని పూత రానియొద్దు, అది ఉల్లిగడ్డలు అవుతాయి. సో ఉల్లిగడ్డ నాటినప్పుడు వచ్చే పూత మాత్రం మనకి విత్తనాలకు వాడుకోవచ్చు. ఉల్లిగడ్డ నారు పోసిన తర్వాత మనం నాటినప్పుడు పూత రాకముందే మనము వాటిని తించేసినప్పుడు మాత్రమే ఆ ఉల్లిగడ్డల్ని మనం నిల్వ చేసుకోగలుగుతాం. ఎందుకంటే పూత వచ్చిందనుకోండి, ఒక ట్యూబ్ లాగా ఒక గ్యాప్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్షాకాలం రాగానే దానిలో పదం చేరి కుళ్ళిపోతాయి. కాబట్టి ఉల్లిగడ్డలది అది. ఎల్లిగడ్డ అయితే మనకు తెలుసు, ఇంట్లో ఉండగానే నవంబర్ రాగానే దాని మొలకలు వచ్చేస్తూ ఉంటాయి, అది డైరెక్ట్ పెట్టడమే. సో ఆలుగడ్డలు మనము విత్తనాలు నిల్వ చేయలేము. కాబట్టి ఆగ్రా నుంచో ఎక్కడి నుంచో విత్తనాలు వస్తాయి. ఆ నవంబర్ డిసెంబర్ టైంలో కనుక మనం 1 కిలో విత్తనం వేస్తే 10 కిలోల విత్తనాలు వస్తుంది. ఆలుగడ్డ ఒక దుంప పెడితే 10 దుంపలు అవుతాయి. సో దానికి కూడా జస్ట్ జీవామృతము, బయోచార్ ఏమి వేయకుండా ఒట్టిగా వస్తుందండి. నాకు పోయిన సంవత్సరము కరెక్ట్ 8 లైన్లు పెట్టాను, 7 క్వింటాలు అయింది. మార్చి, ఏప్రిల్, మే వరకు, జూన్ వరకు తిన్నాము. ఆ తర్వాత ఇంకా నిల్వ ఉంచలేకపోయినాం. అంటే నిల్వ ఉంచడమే చాలా ముఖ్యము. నిల్వ ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే లైట్ పడొద్దు, సన్లైట్ పడొద్దు, చీకటి రూమ్లో ఉండాలి ఆలుగడ్డలు. తర్వాత గనుసుగడ్డ, ఒక్క తీగ పెడితే దానంతట అదే మనం ఏమవుతుంది, ఇప్పుడు పంట తీయంగానే ఏం చేసేస్తాం, పడేస్తాం. మళ్ళా రత్నపురి గడ్డ తీగ పెట్టాలనుకున్నప్పుడు, స్వీట్ పొటాటో పెట్టాలనుకున్నప్పుడు మనకి ఆ తీగలు దొరక్క పెట్టాము. ఒక్క తీగ ఇత్తనం కోసం ఉంచుకోవాలి. సో దాన్ని కట్ చేసి ఆ నోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది భూమిలో పెట్టేస్తే అది ఇట్లా వచ్చేస్తూనే ఉంటాయి. అట్లా నువ్వు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్క ఇత్తనంకి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం ఫాలో అవటమే మనం ఇవాళ రేపు చదువు. మనం ఏమంటున్నాము, యూనివర్సిటీలో చదువుతున్నాము, అక్కడ చదువుతున్నాం, ఇక్కడ చదువుతున్నాం. బేసిక్ ఎడ్యుకేషన్ అది పోయింది. మన నేచర్ ఎడ్యుకేషన్ కావాలి. ఇప్పుడు స్టూడెంట్స్లో మన ఈ నాలెడ్జ్ చాలా ఉంది, డిజిటల్ నాలెడ్జ్ చాలా ఉంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంది. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్కి డిజిటల్ నాలెడ్జ్కి ఉన్న మధ్య గ్యాప్ ఏదైతే ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ కావాలి. మట్టిని ముట్టాలా, విత్తనాలను ముట్టాలా, హ్యాండ్స్ ఆన్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.